మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి కదా. సంతోషంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దైవ స్వరాన్ని మనం విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడది? ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించారా? ఈనాడు చాలామందికండి అసలు ఈ వచనమే చదివినా, ఇంకా వేరే వచనాల్లో అడగండి మీకు ఇస్తాను అన్న మాటలు చదివినా, టోటల్గా మనుషులకి అడిగితే దేవుడిస్తాడు ఇంతవరకు తెలుసు. మాలాంటి బోధకులు కూడా బోధించేటప్పుడు దీన్నే చాలా హైలైట్ చేసి బోధిస్తూ ఉంటారు. మీరు అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. ఏం పొరపాటు లేదు అందులో. తప్పకుండా మనం అడగాలి, దేవుడు ఇస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఇచ్చే దేవుడు. అడిగితే ఆయన ఇస్తాడు. అసలు బైబిల్లో ఏముందండి? మత్తయి సువార్త 7:7లోనే రాయబడింది, అడుగుడి మీకివ్వబడును. ఎఫెసీ పత్రిక 3:20లో ప్రభు అన్నాడు, దేవుని వాక్యం ఇలా అంటుంది, మనము అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు అని. మనం అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు. అడిగితే ఆయన ఇస్తాడు. మరొక మాట ఇక్కడ చెప్పాలంటే, ఈ చదివినటువంటి యోహాను సువార్త 15:7లో ఏముందంటే, మీకు ఏది ఇష్టమో అడగండి. మీకు ఏది ఇష్టం? మీకేం కావాలి? అది న్యాయబద్ధంగా సుమా. ఏది ఇష్టం అన్నాడని ఏబడితే అడగొద్దు. క్రమం తప్పి అక్రమంగా, వాక్యానికి భిన్నంగా, దైవ చిత్తానికి భిన్నంగా అడిగితే ఇస్తాడని కాదు. మళ్ళీ అలా కూడా పొరపాటు పడకూడదు. మీకు ఏది ఇష్టమో అడగండి అంటే, ఇప్పుడు పక్కింటి ఆమెకి ఒక అరకిలో బంగారం ఉందనుకోండి, ప్రభు ఆ బంగారం అంతా నాకు కావాలి ప్రభు అంటే ఇచ్చేస్తాడా? ఏది పడితే అది ఇవ్వడండి. ఏ పడితే ఇచ్చేయడు. ఎదురింటోళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఆ ఇల్లు నాకు వచ్చేయాలంటే ఇచ్చేస్తాడా? అంటే వారు నష్టపోయి ఖాళీ చేసి వెళ్ళిపోయి ఆ ఇల్లు నాకు వచ్చేసేయాలి, నాకు ఇచ్చేసేయాలంటే ఇచ్చేస్తాడండి? అట్ట ఏది పడితే అది అడుగుతుంటే ఏమి ఇవ్వడం. ఆల్రెడీ ఒక అమ్మాయికి వివాహం అయిపోయింది, మనకేమో ఆ అమ్మాయి నచ్చింది. ప్రభువా నేను ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలి, ఏది అడిగితే అది ఇస్తానన్నావుగా ప్రభువా, మరి ఆ అమ్మాయిని నాకు ఇచ్చేయంటే ఇస్తాడు? మరి మాడు మీద పెట్టి ఒక్కటేస్తాడు, నేల కరుచుకొని కింద కూర్చుంటాం, అంతే తేడా. అట్ట కుదరదుగా. ఏ పడితే అడగటం కాదు. అందుకే బైబిల్లో యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది అన్నాడు. అవన్నీ కలిపి ఒక సారాంశాన్ని మనం పొందుకోగలగాల. అందుకే యోహాను తన మొదటి పత్రికలో అన్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తాడు అని. కనుక మనం అడిగేది వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా. ఆయనకి అసలు అది ఇష్టమా కాదా? మనం అడిగేది న్యాయసమ్మతంగా ఉందా లేదా? మనం అడుగుతుంది ఏమన్నా తేడాగా ఉందా? ఇన్ని చూసుకొని మనం అడగాలి. అలా న్యాయంగా మనం అడిగేటప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడగొచ్చు. మనకి ఏదైనా ఒక ఆశ ఉంది, అవసరం, అది తప్పకుండా మనం అడిగితే దేవుడే అన్నాడుగా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను అది మీకు అనుగ్రహిస్తాను. మంచి దేవుడు కదా. దేవుని స్తోత్రం. అయితే ఇది ఎప్పుడు జరిగిద్ది? మనం ఆశించింది ఎప్పుడు పొందుకుంటాం? అడిగింది ఎప్పుడు దొరికిద్ది? దేవుడు ఎప్పుడు ఇస్తాడు అంటే, ఈ చదివిన వాక్యం మూల వచనంలో ఉందండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల. మీకు అర్థమైందా? ప్రభు అంటున్నాడు, నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఎంత చక్కని మాట అండి. ఈ రెండు మనం చెయ్యం, కానీ ఇష్టమైంది మాత్రం బాగా అడుగుతాం. అవసరమైతే ఇంకా ఎక్కువైన కోరికలు పెట్టుకుంటాం, కావాలి కావాలి, రావాలి రావాలి.
ఆయన యందు ఒక వ్యక్తి నిలిచి ఉండాలని ఉందగా, అది చాలా కష్టం. ఆయనలో నిలిచి ఉండటం, ఆయన యందు ఉండటం, క్రమంగా మందిరానికి రావటం, ప్రార్థన చేసుకోవటం, భక్తిగా ఉండటం, యథార్థంగా ఉండటం, దేవుళ్ళో నిలిచి ఉండటం చాలా కష్టం. మీ యందు నా మాటలను నిలిచి ఉండాలన్నాడు. ఇక మాటలు లోపల పెట్టుకోవటం అంటే ఇంకెంత కష్టమో. ఈ రోజున దేవుని వాక్యం చదివే నాదుడే కనపడతల్లా. బైబిల్ అయితే కొనుక్కుంటున్నారు, నేను కూడా క్రైస్తవుని కదా అని వచ్చేటప్పుడు పట్టుకొస్తారు, పోయేటప్పుడు పట్టుకెళ్తారు మందిరానికి, అంతే. క్రైస్తవులు కదండి, ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకంటే మంచి బైబిల్ ఉండాలని అందమైన బైబిల్ కొనిస్తారు. వచ్చేటప్పుడు సంకన పెట్టుకురావటం, పోయేటప్పుడు మళ్ళీ సంకలో పెట్టుకొని పోవటం. చదివేవారేరి దైవజనుడు వాక్యం చెబుతున్నా కూడా శుభ్రంగా నిద్రపోతుంటారు, శుభ్రంగా అనాలోచన. ఈ సెల్ ఫోన్ అనేటటువంటిది ఒకటి ఉంది కదండి ఇప్పుడు తయారయ్యి. ఇక మందిరాల్లో కూర్చున్నా కూడా ఆ మనుషులు వెనక కూర్చుంటూ ఉంటారుగా, జనం వెనక. అక్కడే ఏదో బైబిల్ చూస్తున్నారు అనుకుంటాం నాబోటి సేవకులు. అక్కడే చేత్తో ఇట్లా అనుకోవటం, అట్లా అనుకోవటం, కెలుక్కోవటం. వాట్సాప్లో ఏం పెట్టారు, ఫేస్బుక్లో ఏం పెట్టారు, ఇదేంటి అదేంటి కామెంట్. అవసరమైతే అక్కడి నుంచే టైప్ చేసి కామెంట్లు పెట్టేసుకుంటూ ఉంటాం. మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దేవునితో, దేవుని పనితో, దేవుని ఆరాధనతో, దేవుని వాక్యంతో ఏమీ సంబంధం లేదు. ముఖ్యంగా దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి దేవుని వాక్యం లోపలికి వెళ్లకుండా సైతాను ఎంత ప్లాన్ చేశాడు చూసారా? ఎంత మోసపోయారు మీరు, ఎంత మోసపోయారండి. వాక్యం ఏది లోపల? ప్రతిరోజు వాక్యం చదివి నింపుకోవద్దు. వాక్యం 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 అండి. వాక్యమే ఉండాలి గుండెల నిండా. నా మాటలు మీలో నిలిచి ఉంటే, ఎంత చక్కని మాట అండి ఇది. నా యందు మీరును, మీ యందు నా మాటలను, రెండు. ఆయనలో ఉండటం కష్టం. ఈనాడు చాలామంది మందిరాలు మానేసి తిరుగుతున్నారు. ఆయనలో నిలిచి ఉంది అక్కడ. సేవకుల్ని ఎంత దుఃఖపెట్టి మందిరాలు మానేసి వెళ్ళిపోయి, ఏమండి ఆయనలో నిలబడుతుంది అక్కడ. ఇక ఆయన మాటలు లోపల ఉంటుంది అక్కడ. ఏది ఇష్టమో అడగండి, అది కావాలి అమ్మయ్యా. ఏది ఇష్టమో అడగమన్నాడు కాబట్టి ధారాళంగా అడిగి పారేస్తాం, అంతే. చాలా ఈజీ కదండి. జరగదండి అట్లా, అస్సలు అలా జరగదు. పొరపాటును కూడా జరగదు. నువ్వేది పడితే అది అడిగినా ఏమీ రాదు. మరి ఏమైనా పొందుకున్నావు? మరి ఇప్పుడు దాకా ఏం పొందుకోలేదుగా. ఎందుకంటే నువ్వు ఆయనలో ఉండవు, ఆయన మాటలో నీలో ఉంచుకోవు. మరి ఎట్లా పొందుకుంటావు? ప్రియబిడ్డ, నేను ముగిస్తున్నాను. మీరు దీవించబడాలి, మీరు వర్ధిల్లాలి. మీకు ఏదైనా అవసరంగా ఉండి అడిగితే దేవుడు ఇవ్వాలంటే మీరు ఆయనలో ఉండాలి, ఆయన వాక్యం మీలో ఉండాలి. ఈ రెండు అస్సలు మర్చిపోవద్దు. ఇది వాక్య క్రమం, ఇది క్రమమైన బోధ. అది లేకుండా ఊరకనే మీకు వచ్చేస్తుంది, ఇచ్చేస్తారంటే ఆ బోధలు కూడా నమ్మబాకండి దయచేసి. ఆయన ఇస్తాడు, అంత అడ్డగోలుగా ఎట్టబడితే అట్ట ఇవ్వడండి. ఒక ఫార్మేట్ ఉంది, ఒక క్రమం ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చే చక్కని సలహా, మీరు ఆయనలో నిలిచి ఉండండి, ఆయన మాటలు మీలో నిలిచి ఉండనివ్వండి. అప్పుడు అడగండి, తప్పకుండా దేవుడిస్తాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. వెతబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు చేయండి. మీలో మేము నిలిచి ఉన్నప్పుడు, మీ మాటలు మాలో నిలిచి ఉన్నప్పుడు, మాకేది ఇష్టమో అడిగితే అది ఇచ్చే గొప్ప దేవుడు. ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు నిండారులుగా దయచేయమని అడుగుతూ మహిమ మీకు ఆరోపించుకుంటూ, నైనా మీ బిడ్డల అవసరాలన్నీ తీర్చమని, నెమ్మది క్షేమంతో నింపమని, మీ మాటలతో వారు నింపబడే కృప దయచేయమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.